జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగి పట్ల వేధింపులకు పాల్పడిన రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు. ఈసారి ఎక్కడ పని చేసినా అక్కడ మహిళా ఉద్యోగుల పట్ల నీచంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కామ పిశాచి దాటికి అధికారులు సిబ్బంది హడలెత్తిపోతున్నారు. వైసీపీకి హార్డ్ కోర్ అభిమాని అయిన ఆ అధికారిని కూటమి నేతలు పట్టుబట్టి మరీ తెచ్చుకున్నారని సమాచారం. కేవలం సామాజిక వర్గం అనే నెపంతోనే ఆయనను తెచ్చారంటారు. తోటి సిబ్బందిని పనిచేసే మహిళలను కుటుంబంలా భావించి పనిచేయాల్సిన ఆ అధికారి దీనికి భిన్నంగా కామాంధుడిగా మారి సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓ మహిళా అధికారి ఈ కామాంధుని వేధింపులు భరించలేక బదిలీ చేసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మరో మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఓపిక నశించిన ఆ బాధితురాలి భర్త సదరు కామాంధుడిని రవాణా శాఖ కార్యాలయంలోనే చిత్తకొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ పనిచేసే ఓ ఉన్నతాధికారి తనలో మన్మథరాజాను బయటకు తెచ్చి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని చాలా రోజులుగా కార్యాలయంలో టాక్ నడుస్తోంది. బయటకు చెబితే ఉన్నతాధికారి నుంచి ముప్పు ఉందని భయపడుతూ ఇన్నాళ్ళు వచ్చారు. వాట్సాప్ కాల్ చేయటం, వాట్సాప్ మెసేజ్లలో నన్ను సుఖపెట్టు అంటూ వేధింపులకు గురి చేయడంతో ఓపిక నశించిన ఆ మహిళా ఉద్యోగి తన భర్తకు తెలియజేసింది. చంద్రశేఖర్ రెడ్డి అధికార మదం ఎంతలా అంటే కొవ్వెక్కి నేరుగా ఆ మహిళా అధికారి ఇంటికే వెళ్ళాడు. అతను ఇంటికి వస్తూ ఉండటం గమనించి ఆమె భర్తకు ఫోన్ ద్వారా తెలిపారు. ఆ కామాంధుడు ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపు తట్టినా ఆమె డోర్ తీయలేదు. ఇవన్నీ పక్క జిల్లాలో పనిచేస్తున్న ఆ మహిళా అధికారి భర్త సీసీ కెమెరాలో చూసి తట్టుకోలేకపోయారు. ఆ కామాంధుడికి ఆమె భర్త ఫోన్ చేసినా అతను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇంటి బయటే చాలాసేపు కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యను తీసుకుని అతడు గురువారం కత్తి చేత పట్టుకుని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మీటింగ్ లో ఉన్న అధికారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. తోటి ఉద్యోగులు అతడిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత కామాంధుడి ఛాంబర్లోకి వెళ్లి చిత్తకొట్టారు. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను అని బాధితురాలి భర్త కాళ్ళు పట్టుకోవడంతో నా కాళ్ళు కాదు నా భార్య కాళ్ళు పట్టుకో అని కేకలేశారు. సదరు ఉన్నతాధికారి మహిళా అధికారి కాళ్ళు పట్టుకోవడంతో అతను వదిలేశాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులను వేడుకున్నాడు. ఈ వ్యవహారాన్ని బయటకు తేవద్దంటూ కామ పిశాచి అక్కడి సిబ్బందిని వేడుకోవడం గమనార్హం. ఇది మీడియాలో రావడంతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సదరు అధికారిపై కన్నెర్ర చేశారు. మహిళా సిబ్బందిపై వేధిస్తే సహించేది లేదంటూ బదిలీ వేటు వేశారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. సంబంధిత వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టనున్నారు.